ఇది మనం బ్రిటిష్ దగ్గర నుంచి ఇండియా బారోడ్ కీ డెమోక్రటిక్ గవర్నమెంటల్ స్ట్రక్చర్ ఫ్రమ్ ద బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి చూస్తే గనక మెయిన్‌గా ఏమేమున్నాయి? ఆహ్ ఇండియా బారోడ్ డెమోక్రటిక్ అండ్ గవర్నమెంటల్ స్ట్రక్చర్స్ అనేది ఏమేమి తెచ్చుకున్నాయంటే పార్లమెంటరీ సిస్టమ్ ఒకటి, రూల్ ఆఫ్ లా ఒకటి, లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ ఒకటి, సింగిల్ సిటిజన్‌షిప్ ఒకటి, క్యాబినెట్ సిస్టమ్ ఒకటి, ప్రెరోగేటివ్ రిట్స్ అనమాట. రిట్స్ ఇక్కడి నుంచే తెచ్చుకున్నాం. పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ బైకామరలిజం అనమాట. ఇవన్నీ ఇక్కడి నుంచి తెచ్చుకున్నాం అనమాట. షేపింగ్ ఇట్స్ గవర్నెన్స్ అండ్ విత్ ఫీచర్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట. రెస్పాన్సిబుల్ ఎగ్జిక్యూటివ్ అండ్ డిఫైన్ ద లీగల్ ప్రొవిజన్స్ అనమాట. బైకామరలిజం అనమాట. బైకామరలిజం. సో, ఇది అనమాట. ఇక్కడేంటి పార్లమెంటరీ గవర్నమెంట్ అనమాట. ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ టు ద లెజిస్లేచర్ అనేది ఇక్కడి నుంచే తెచ్చుకున్నాం. బ్రిటిష్ నుంచే తెచ్చుకున్నాం అనమాట. ఎగ్జిక్యూటివ్ అండ్ అకౌంటబిలిటీ టు ద లెజిస్లేచర్ అనమాట. తర్వాత రూల్ ఆఫ్ లా అనమాట. సుప్రమసీ ఆఫ్ లా ఓవర్ ఇండివిడ్యువల్స్ అనమాట. లా అనేది ఇండివిడ్యువల్స్ మీద ఎక్కువ అనమాట. సుప్రమసీ ఆఫ్ ద లా ఓవర్ ఇండివిడ్యువల్స్ అనమాట. ఇన్షూరింగ్ ద ఈక్వాలిటీ బిఫోర్ ద లా అనమాట. అందరూ ఒకటే. ఇండివిడ్యువల్స్ కన్నా లాయే ఎక్కువనమాట. సో, సుప్రమసీ ఆఫ్ ద లా, రూల్ ఆఫ్ లా అనమాట. తర్వాతేంటి లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ లాస్ ఫ్రమ్ ద బిల్ ఇంట్రడక్షన్ టు ది ఎనాక్ట్‌మెంట్ అనమాట. లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఎలా జరుగుతదనేది ఆళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాం. తర్వాతేంటి సింగిల్ సిటిజన్‌షిప్ అనమాట. సింగిల్ సిటిజన్‌షిప్, యూనిఫైడ్ నేషనల్ సిటిజన్‌షిప్ అన్‌లైక్ ఫెడరల్ సిస్టమ్ కాకుండా సింగిల్ సిటిజన్‌షిప్ అనమాట. క్యాబినెట్ సిస్టమ్ గాని, పవర్ కాన్సంట్రేట్ ఇన్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అనమాట. పవర్ కాన్సంట్రేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ లెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అనమాట. తర్వాత ప్రివిలేటివ్ రిట్స్ అనమాట. ఆర్డర్స్ ఇష్యూడ్ బై కోర్ట్స్, హెబియస్ కార్పస్ గాని, మాండమస్ గాని టు ప్రొటెక్ట్ రైట్స్ అనమాట. ప్రివిలేటివ్ ఏంటి ఆర్డర్స్ ఇష్యూడ్ బై కోర్ట్స్ అనమాట. హ్మ్. లైక్ హెబియస్ కార్పస్ గాని, మాండమస్ గాని టు ప్రొటెక్ట్ రైట్స్ అనమాట. అయ్యి కూడా మనం అక్కడి నుంచే తెచ్చుకున్నాం. పార్లమెంటరీ ప్రివిలేజెస్ గాని అయి కూడా అక్కడి నుంచే తెచ్చుకున్నాం. పార్లమెంట్ ఎందుకు ఇక్కడ తెచ్చుకున్నాం చూడు. ఆళ్ళదేంటంటే పార్లమెంటరీ సుప్రమసీ కదా! అందుకని మనం బైకామరలిజం తెచ్చుకున్నాం. అంతేకాకుండా పార్లమెంట్ ప్రివిలేజెస్ కూడా తెచ్చుకున్నాం. ప్రెరోగేటివ్ రిట్స్ అనమాట. ఆర్డర్ ఇష్యూడ్ బై ద కోర్ట్స్ ఇదొక్కటే మనం ఇక్కడ తెచ్చుకున్నాం అనమాట. మిగతా క్యాబినెట్ సిస్టమ్ గాని, సింగిల్ సిటిజన్‌షిప్ గాని, లెజిస్లేటివ్ ప్రొసీజర్ గాని, రూల్ ఆఫ్ లా గాని, ఇంకోటేంటి రూల్ ఆఫ్ లా, ఇంకోటి పార్లమెంటరీ అందుకే ఏముంటాయి మెయిన్‌గా పార్లమెంట్‌కి సంబంధించి ఉంటాయన్నమాట. పార్లమెంటరీ గవర్నమెంట్ గాని, రూల్ ఆఫ్ లా గాని, లెజిస్లేటివ్ ప్రొసీజర్ గాని, సింగిల్